హాయ్ అందరికీ. డెన్మార్క్లో మా సెకండ్ డే సెకండ్ ప్లేస్ వచ్చేసి కిడ్స్క్యూ జూ అనే ప్లేస్. ఇది ఒక అనిమల్ పార్క్. సో ఇక్కడ మన కార్ తీసుకొని మనం సఫారీ కూడా వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఈ డిఫరెంట్ అయిన మంకీని అయితే చూసాము. ఇది భలే స్టంట్ అయితే చేస్తా అనింది. చూసేదానికి భలే క్యూట్ అనింది. భవేష్కి అయితే ఈ డియర్స్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అది చూడంగానే భలే ఎగ్జైట్ అవుతా అన్నాడు. ఇంకా అక్కడ ఉండే పెంగ్విన్స్ చెప్పాల్సిన పనే లేదు. మా భవేష్ అయితే ఒక పెంగ్విన్ నోట్లో చేయి కూడా పెట్టేశారు. అది కొరికిందంట కూడా, కానీ ఏం కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తుంటే ఇక్కడ మేకలు ఉన్నాయి. ఇక్కడ చూసారంటే చాలా మంది పిల్లలు అయితే ఈ మేకలతో ఆడుకుంటా ఉన్నారు. పెద్ద మేకల కాడ నుంచి చిన్న మేకల దాకా చాలా బాగుంది. భవిష్య అయితే భయపడకుండా ఆడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ చూసారంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అనిమల్స్లో వచ్చేసి నాకు ఈ క్యామెల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనము మూవీస్లో టీవీస్లో చూసే క్యామెల్స్ కానీ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మా కార్ తీసుకొని మేము ఆఫ్రికన్ సఫారీకి అయితే వెళ్తా ఉన్నాము. ఫస్ట్ టైం లయన్ అయితే డైరెక్ట్గా చూడబోతా ఉన్నాను. కరెక్ట్గా ఆవలిచ్చేటప్పుడు అయితే నా ఫోన్లో క్యాప్చర్ చేశాను. దాని పళ్ళు చూసారు ఒక్కొక్కటి ఎంతెంత పెద్ద ఉన్నిందో. భవేష్ అయితే విండో కొంచెం ఓపెన్ చేయంగానే లయన్ కమ్ అనేసి అయితే పిలుస్తా అన్నాడు. వచ్చింది అయితే జవరుకొని వెళ్ళిపోతుందిరా గొమ్మగుండు అనేసి అంటా అన్నాము. మేము 1-2 సార్లు అయితే లయన్స్ని చూడొచ్చు కదా అనేసి మేము ఈ సఫారీ లోపలే అయితే తిరుగుతా అన్నాము. ఇంకా మేము మంచిగా 2 టైమ్స్ లయన్స్ని అయితే చూసిన తర్వాత మేము అక్కడ నుంచి వేరే సఫారీకి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూసారంటే జిరాఫీ ఉంది. నేను వీడియో తీద్దామనేసి స్టార్ట్ చేశాను. ఆ జిరాఫీ అయితే అలానే చూస్తూ ఉండిపోయింది. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఆవులు చూసారా ఎంతెంత పెద్ద కొమ్ములు ఉన్నాయో. గుద్దుగుద్దినాయి అంటే మనం ఎగిరిపోయి పడాల్సిందే. ఇంకా ఇక్కడ చూసారంటే ఈ ఆస్ట్రిచ్ పిల్లలు చాలా క్యూట్ అనిపించింది. డిస్కవరీ ఛానల్లో చూసేవంతా డైరెక్ట్గా చూసేదానికి నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.